ఇది ఇందాక చెప్పినట్టు షుగర్ లెవెల్ బట్టి ఉంటుందండి. కొందరికి 3 months యావరేజ్ ఇందాక చెప్పినట్టు హెచ్బిఏవన్సీ అనే పరీక్ష చేస్తాం కదా. ఈ హెచ్బిఏవన్సీ అనే పరీక్ష 3 నెలల యావరేజ్గా పరిగణిస్తాం. సో ఇది యూజువల్గా 6.57 వరకు కూడా ఓకే అంటామండి లెవెల్స్. అంటే దీనివల్ల ఏజ్ గ్రో అవుతున్న కొద్దిగా ఎటువంటి ప్రమాదాలు సహకరించవు. బట్ ఈ హెచ్బిఏవన్సీ ఎప్పుడైతే 7.5 పైన పెరగడం జరుగుతుందో వాళ్లకు 10-15 సంవత్సరాల్లో కంటి చూపు మీద, రెటినా మీద, అలానే నరాల్లో రెండు రకాల స్పర్శలు ఉంటాయి. ఒకటి సెన్సరీ అంటారు, ఇంకోటి మోటార్ అంటారు. సెన్సరీ అనేది ఒకవేళ దాని మీద ఎఫెక్ట్ చూపిస్తే మనకు కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. కొందరికి తిమ్మిరి అంటాం, మొద్దుబారడం అంటాం, షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది అంటారు, కొందరు సూదులతో గుచ్చుతుంది అంటారు. సో ఇలాంటి ప్రమాదాలు. అలానే మెల్లమెల్లగా నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు పవర్ అంటే మనము బరువు లేపడానికి కష్టంగా ఉండడం, చెప్పులు వేసుకున్నా కూడా స్లిప్ అయిపోవడము, అండ్ మనం నడక మీద కూడా ఎఫెక్ట్ చూపించడము, ఇలా నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అలానే మన మెదడులో ఉన్న నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల పక్షవాతం రావడము, అండ్ ఈ నరాలు ఎఫెక్ట్ అయ్యి మనం మతిమరుపు చేకూర్చడము, ఎర్లీగా ఏజ్ రిలేటెడ్ డిమెన్షియా ఎర్లీగా రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. గుండె మీద మెయిన్గా ఎఫెక్ట్ షుగర్స్ పెరగడం వల్ల కొలెస్ట్రాల్లో ట్రైగ్లిసరైడ్స్ అనే పదార్థం పెరిగిపోతుంది, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అనే పదార్థం పెరిగిపోతుంది. ఈ 2 పదార్థాలు మన రక్తనాళాల్లో జమకూడి రక్తనాళాలు సరఫరా చేసే గుండె మెయిన్గా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంటాయి. ఇలానే కిడ్నీలో ఈ షుగర్ ఎక్కువ అవడం వల్ల కిడ్నీలో ప్రోటీన్ అనేది మెల్లమెల్లగా కిడ్నీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఈ ప్రోటీన్ అనేది కిడ్నీ మీద లోడ్ చేయకూర్చి దానివల్ల కిడ్నీలో ఉన్న విష పదార్థాలను తీయకపోవడం జరుగుతుంది. దానివల్ల బాడీలో క్రియాటిన్ కానీ, యూరియా కానీ ఇలాంటి విష పదార్థాలు పెరిగిపోయి మెల్లమెల్లగా అవయవాలన్నీ ఎఫెక్ట్ అవ్వడము, అలానే కిడ్నీ పనితనం తగ్గడము, ఈవెన్చువల్లీ అంటే ఒక 10-15 సంవత్సరాల్లో పేషెంట్ డయాలసిస్కి వెళ్ళిపోవడము